బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 9. శబళాశ్వులకు బోధించుట 10. బృహస్పతి తిరస్కారము 11. దేవాసుర యుద్ధము 12. శ్రీమన్నారాయణ కవచము. ఇట్లతి భయంకరంబైన తపంబు చేయుచు ఎడతెగక భగవన్మంత్రంబుల నొడుగుచు ప్రజాసర్గకాములయ్యున్న అచ్చిన్ని బాలుర కడకు నారదుండు సనుదించి పూర్వవిధంబురం పలుకుచూ నిట్లనియే. భ్రాతృవత్సలులయ్యున్న మీరలు వేదాంత సారంబు వలుకుచున్న నా వచనంబులాదరించి తోబుట్టువులు సరిన మార్గంబున చనుండు. ఎవడేనియూ తన అగ్రజులు కన్న మార్గంబునం తాను తప్పక వర్తించు. అట్టివాని విశేష ధర్మం బెరింగిన వాడండ్రు. సతతంబును పుణ్యబంధువులైన దేవతలంగూడి సుఖంబుందుండని పల్కి నారదుండు సనియే. వారలు సర్వకర్మంబులయందు నిర్మోహితులై పరమపదంబునకు ఆస్పదంబులైన దేవర్షి వాక్యంబులను ఆశ్రయించి షష్ఠ స్కంధము శబళాశ్వులకు బోధించుట. ఈ విధంగా ఘోరమైన తపస్సు చేస్తూ ఎడతెగకుండా భగవంతుని మంత్రాలను ఉచ్చరిస్తూ సృష్టి చేయాలనే కోరికతో ఉన్న ఆ కుమారుల దగ్గరకు నారద మహర్షి వచ్చి మునుపటిలాగానే ఇలా పలికాడు. అన్నల మీద ఎంతో ప్రేమ కలిగిన మీరు వేదాంత సారాన్ని వివరించే నా మాటలను వినండి. మీ తోబుట్టువులు వెళ్లిన మార్గంలోనే నడవండి. లోకంలో అన్నల మార్గాన్ని అవలంబించిన వాళ్లు విశేష ధర్మజ్ఞులుగా ప్రశంసలు అందుకుంటారు. పుణ్యపురుషులైన వారికి ఆత్మబంధువులైన దేవతలు ఉండే లోకానికి వెళ్లి కలకాలం సుఖంగా ఉండండి అని చెప్పి నారద మహర్షి వెళ్లిపోయాడు. శబళాశ్వులు సృష్టి చేయాలనే కర్మ వ్యామోహాన్ని వదిలిపెట్టి పరమపదానికి అవసరమైన నారదుని హితోపదేశాన్ని ఆమోదించారు. అప్పుడు లజ్జతోడ శబళాశ్వులు పూర్వజులేగినట్టి ఆ చొప్పున ఎన్నడు తిరిగి చూడని త్రోవ విశేష పద్ధతిన్ తప్పకపోయిరయ్య గుణధాములు. నేడును మళ్ళరేమి నే చెప్పెదగాక రాక కడజేరిన రాత్రుల బోలే భూవరా. రాజా, సద్గుణవంతులైన శబళాశ్వులు తమ నడవడికి సిగ్గుపడి తమ అన్నలు పోయిన మార్గాన్ని అనుసరించి పునరావృత్తి లేని మోక్షాన్ని కాంక్షించి జరిగిపోయిన రాత్రులు తిరిగిరానట్లు తిరుగులేని పరమపదాన్ని అందుకున్నారు. దక్షుణకాకాలంబున లక్షితమయ్యుండే పెక్కులాగులనుత్సా ఉత్పాత క్షోభంబులు వానికి రూక్షవ్యతనుందియా పురుషనాశమునన్. దక్ష ప్రజాపతికి ఆ సమయంలో అనేక విధాలైన అపశకునాలు గోచరించాయి. తన కుమారులు ప్రజాసృష్టికి పరాముఖులయ్యారని తెలుసుకున్నాడు. అతని మనస్సు అధికమైన వ్యథతో క్షోభించింది. నారద కృతమని ఎరిగి మహారోషముతోడనేగి ఆతనిగని దుఃఖారూఢ చిత్తుడై మదినురడిలం తెరువులేక ఉగ్రుండగుచున్. ఇదంతా నారదుని పని అని తెలుసుకుని వెళ్లి నారదుని చూసి దూహకాన్ని ఆపుకొనలేక అతని మీద కోపంతో మండిపడ్డాడు. మోము చేవురింప ముడివడ బొమదోయి
చూపు వెంట మంట సుడిగొనంగ పెదవులదర పండ్లు పెటపెట కొరుకుచూ దక్షుడా గ్రహించి తపసి బలికే. ముఖం ఏడుబడగా, కనుబొమలు ముడివడగా, చూపులలో మంటలు చెలరెగగా, పెదవులు అదరగా, పండ్లు పటపట కొరుకుతూ దక్షుడు నారదునితో ఇలా అన్నాడు. నెరయగ సాధు రూపమున నీవతి బాలురకాత్మజాలికిం కరకున భిక్షు మార్గమగు కందువ సెప్పితివేల ధూర్తవై మరుగకయుండవచ్చునే కుమారుల నీ దురితంబునొంద నిన్నొరలగద్రోతు నాదు సమదోగ్ర మహాగ్రహ శాపవన్నులన్. నీవు సాధురూపంలో వచ్చి నా పుత్రులైన పసివారికి మోక్షధర్మాన్ని ఉపదేశించి సన్యాసులుగా ఎందుకు మార్చావు? ధూర్తుడవైన నిన్ని ఉపేక్షించవచ్చునా? నా కుమారులకు ఈ గతి పట్టించిన నిన్ను నా శాపాగ్నికి ఆహుతి చేస్తాను. అది ఎట్లంటేని, దేవర్షి పితృరుణంబులు తీర్చక అమీమాంసిత కర్మంబులు గల బాలురకు బుద్ధింజరచి వారలకు ఉభయలోకంబుల శ్రేయోహాని ఒనర్చితివి. ఇట్టి పాతకంబున భాగవతోత్తములలో లజ్జాహీనుండవై యశోహానిం పొంది చెరిందువుగాక. నిరపరాధులై వైరంబులలే ఆ పుత్రుల పట్ల ద్రోహకృత్యంబునర్చిన నీవు తప్ప తక్కిన భాగవతోత్తములు సకల భూతానుగ్రహ పరవశుడు. అతి కుతూహలంబున నీచేత స్నేహపాశ నికృంతనంబైన మిత్రభేదంబే కాని తదుపశమనంబు కాకుండెడు. ఇంత నుండి పురుషుండు విషయ తీక్షత్వంబులు అనుభవింపక కాని తెలియకుండెడు. జ్ఞానంబు తనంత తానే కాని ఒరులచే బోధింపబడి తెలియరాకుండెడు. నిరంతరంబును లోక సంచారి అయిన నీకు ఏ లోకంబున ఉనికి పట్టు లేకుండుగాక అని నిర్దయుండై శాపం విచ్చే. అంత నారదుండు తత్క్రోధ వాక్యంబుల కలుగక అట్ల కానిమ్మని సమ్మతించి చెనియే. ఇట్టి శాంత భావంబు ఎవ్వని వలన కలుగు అతడు సర్వాతీతుండై సర్వేశ్వరుడు అనబడు. మరియు దక్షుండు తన మనోరథంబు విఫలంబగుడు చేసి అతి దుఃఖిత మనస్కుండై పొగులుచున్న పితామహుడు చనుదెంచి మరియు ప్రజా సర్గోపాయంబు ఉపదేశించిన ఆ ప్రజాపతి ప్రియభామయైన యశక్నికి యందు పితృవత్సలైన పుత్రికల అరువదుండ్రం కొట్టించి వారిలో ధర్మకునకు 10 కశ్యపునకు 13 చంద్రునకు 27 భూతునకు ఆంగీరసునకు కృషాశ్వునకు 2 చొప్పున 6 పార్యుడను ఆమాంతరము దాల్చిన కశ్యపునకు మరల కడమ 4 క్రమంబుననిచ్చే. వారి నామంబులు ఆకర్ణింపుము. ఎందుకంటే దేవరుణం, ఋషరుణం, పితృరుణం తీరనివారు, కర్మలలో ఆరితేరనివారు అయిన నా కుమారులను ఐహిక సుఖాలకు విముఖులను చేశావు. వారికి ప్రవృత్తి మార్గం మీద వెగటు పుట్టించి నివృత్తి మార్గం ఉపదేశించి ఇహపర సుఖాలకు దూరం చేశావు. నా బిడ్డల శ్రేయస్సును నాశనం చేశావు. కనుక దీనికి ఫలితంగా ఉత్తములైన భగవద్భక్తుల మధ్య సిగ్గుమాలిన వాడవై తిరుగుతూ అప్రతిష్టను పొందుదువుగాక. ఎటువంటి లోపం లేనివారు, ఏ పాపం ఎరుగనివారు, ఎవరితోనూ వైరం పెట్టుకోనివారు అయిన నా కుమారులకు ద్రోహం చేసినందుకు లోకానుగ్రహ బుద్ధి కలిగిన తక్కిన భాగవతోత్తముల వలె కాకుండా లోక సంచారివై ఒకచోట నిలుకడ లేకుండా ఉందువుగాక అని దక్షుడు నిర్దాక్షిణ్యంగా నారదుణ్ణి శపించాడు. నారదుడు దక్షుని క్రోధవచనాలకు కోపం తెచ్చుకోకుండా అలాగే కానిమ్మంటూ ఆ శాపాన్ని స్వీకరించి మౌనంగా వెళ్లిపోయాడు.
ఇటువంటి శాంత స్వభావం కలవారే పరమేశ్వర స్వరూపులుగా భావింపబడతారు. ప్రజాసృష్టి జరగాలనే తన మనోరథం సిద్ధించినందుకు దక్షుడు మిక్కిలి విచారించాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు వచ్చి ప్రజాసృష్టికి తగిన శక్తిని అతనికి అనుగ్రహించాడు. అనంతరం దక్ష ప్రజాపతి తన అర్ధాంగి అయిన అసిత్ని యందు 60 మంది కుమార్తెలను పొందాడు. వారంతా తమ తండ్రి మీద అమితమైన ఆదరాభిమానాలు కలవారు. దక్షుడు తన కుమార్తెలలో 10 మందిని ధర్మునికి, 13 కశ్యప ప్రజాపతికి, 27 చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు. మిగిలిన కుమార్తెలలో భూతునికి 2, ఆంగరసునికి 2, కృశాస్వునికి 2, తార్క్షునికి, కశ్యపునికి నామాంతరం 4 ఇచ్చి పెండ్లి చేశాడు. చెట్టి పుణ్యవతులో ఈ చేడియలు సెప్ప సవతులేని ఎట్టి సవతులయ్యుం కడుపు వడసిరట్టి కడుపున బుట్టిరో తిండి త్రిజగమెల్ల గడుపుగాగా. దక్షుని కుమార్తెలు ఎంతటి పుణ్యవతులో చెప్పలేను. సవతులే కూడా సాటిలేని సతీమతల్లులై సంసారం చక్కదిద్దుకున్నారు. వారి తల్లి కడుపు చల్లగా ముల్లోకాలను కడుపులో మోసికన్నారు. వారలెవ్వరనిన భానువును లంబయుం గకుప్పును జామియు విశ్వయు సాధ్యయు మరుత్వతియు వసువును ముహూర్తయు సంకల్పయు ననంబదుగురు ధర్మునకు పత్నులై కొడుకులం బడిసిరి. వారెవ్వరంటేని భానువునకు వేద ఋషభుండు పుట్టె, అతనికి ఇంద్రసేనుండు ఉదయించి, లంబకు విద్యోతందు కలిగి, అతనికి స్నతయిత్రువులను వారు పుట్టిరి. కకుబ్దేవికి సంకుటుండు పుట్టె, సంకుటునకు కీకటుండు పుట్టె, కీకటునకు దుర్గాభిమానినులైన దేవతలు జన్మించిరి. జామిదేవికి దుర్గ భూముల కధిష్టాన దేవతలు జనించిరి. వారికి స్వర్గుండును నందియు జన్మించిరి. విశ్వయ్యను దానికి విశ్వే దేవతలు జన్మించిరి. వారల పుత్రకులనం పరగిరి. సాధ్యయను దానికి సాధ్యగణంబులు పుట్టె, వానికి అర్ధసిద్ధి అను వాడు పుట్టె. మరుత్వతి అను దానికి మరుత్వతుండు జయంతుడను వారలు ఉదయించిరి. అందు జయంతుండు వాసుదేవాంశజుండైన ఉపేంద్రుడు అనంబడే వినుతునెందే. ముహూర్త యను దానికి సకల భూతంబులకు ఆయా కాలంబుల కలిగెడు ఆయా ఫలంబుల నిచ్చు మౌహూర్తికులు అనేడు దేవగణంబులు పుట్టిరి. సంకల్పయను దానికి సంకల్పుండు ఉదయించి, ఆ సంకల్పునకు కాముండు జనించి, వసువను దానికి ద్రోణుండును బ్రాణుండును ధ్రువుండును అర్కుండును అగ్నియును దోషుండును వస్తువును విభావసువను ఎనమండ్రు వసువులు ఉదయంబు నొందిరి. అందు ద్రోణునకు అభిమతియను భార్యయందు హర్షశోక భయాదులు పుట్టిరి. ప్రాణునకు భార్య అయిన యూర్జస్వతియందు నహుండును నాయువును పురోజవుండును వారు కరిగిరి. ధ్రువుని భార్యయగు ధరణియందు వివిధంబులగు పురంబులు పుట్టె. అర్కునికి భార్యయగు వాసనయందు తర్షాదులు ఉదయించిరి. అగ్నికి భార్య అయిన వసోద్ధారయందు ద్రవిణకాదులు పుట్టిరి. మరియు కృత్తికలకు స్కందుండు కలిగి, ఆ స్కందునకు విశాఖాదులు ఉదయించిరి. దోషునకు శర్వరియను భార్యయందు హరికళయగు శింషు మారుండు ఉదయించి, వస్తువునకు ఆంగిరసయందు విశ్వకర్మయను శిల్పాచార్యుండు ఉదయించే.
ఆ విశ్వకర్మకు ఆకృతియను సతియందు చాక్షుషుండను మనువు జనించి ఆ మనువు వలన విశ్వలు సాధ్యులు అనువారులు పుట్టిరి. విభావసునకు ఉషయను భార్యయందు వ్యుష్ఠియు రోచిస్సును నాతపుండును జనించిరి. అందు నాతపునికి పంచయాముండును దివసాభిమాన దేవత జనించి శంకరాంశంజుడైన భూతునకు సురూపయను భార్యయందు గోట్ల సంఖ్యలైన రుద్రగణంబులు ఉదయించిరి. మరియు రైవతుండు, నజుండు, భవుండు, భీముండు, వాముండు, నగ్రుండు, వృషాకపియు, నజైకపాత్తునౌ, అహిర్భ్యు, జుమ్ముండును, బహురూపుండును, మహాంతుండును అనువారులు రుద్రపారిషదులను అతి భయంకరులైన ప్రేతలును వినాయకులను పుట్టిరి. అంగిరసుండను ప్రజాపతికి స్వధయను భార్యయందు పితృగణంబులు పుట్టిరి. సతియను భార్యకు నధర్వ వేదాభిమాన దేవతలు పుట్టిరి. కృతాశ్వునకు అర్చిస్సును భార్యయందు ధూమ్రకేశుండను పుత్రుడు ఉదయించి వేద శిరస్సుకు ధిషణయను భార్యయందు దేవలుండును వయునుండును మనువును పుట్టిరి. తాక్షునకు వినత, కద్రువ, పతంగి, యామిని అను 4 భార్యలు. అందు పతంగికి పక్షులు పుట్టే, యామినికి శలభంబులు పుట్టే, వినతకు సాక్షాత్కరించిన అజ్ఞాధిపతికి వాహనంబైన గరుడుండును, సూర్యునకు సారథి అయిన యనూరుండును జనించిరి. కద్రువకు పెక్కు తెరంగుల భుజంగమంబులు పుట్టిరి. చంద్రునకు కృత్తికాది నక్షత్రంబులు భార్య. వారల యందు చంద్రుండు రోహిణి యందు మాత్రము మోహితుండు అగుడు చేత దక్ష శాపంబున క్షయరోగగ్రస్తుండై సంతానంబు వడయనేరడయ్యే. అంత దక్ష ప్రసాదంబున క్షయపీడితంబులు అగు కళలం మరల పొందెను. మరియును వారెవరంటే భానువు, లంబ, కకుప్పు, జామి, విశ్వ, సాధ్య, మరుత్వతి, వసువు, ముహూర్త, సంకల్ప అనే 10 మంది దక్షుని కుమార్తెలు ధర్మునకు భార్యలే కొడుకులను కన్నారు. వారెవరంటే భానువుకు వేదుషభుడు పుట్టాడు. అతనికి ఇంద్రసేనుడు జన్మించాడు. అంబకు విద్యోతుడు పుట్టాడు. అతనికి స్తనుడు, ఇట్నువు అనే కుమారులు కలిగారు. కకుబ్దేవికి సంకుటుడు పుట్టాడు. అతనికి కీకటుడు జన్మించాడు. కీకటునకు దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు. జామిదేవికి దుర్గభూములకు అధిష్టాన దేవతలు జన్మించారు. వారికి స్వర్గుడు, నంది పుట్టారు. విశ్వకు విశ్వేదేవతలు జన్మించారు. వారు సంతానం లేనివారయ్యారు. సాధ్యకు సాధ్యగణాలు పుట్టారు. వానికి అర్ధసిద్ధి అనేవాడు జన్మించాడు. మరుత్వతికి మరుత్వతుడు, జయంతుడు అనేవారు కలిగారు. వారిలో జయంతుడు శ్రీమన్నారాయణుని అంశతో పుట్టి ఉపేంద్రుడు అనే పేరుతో ప్రసిద్ధిని పొందాడు. ముహూర్తకు సకల ప్రాణులకు ఆయా కాలాలలో కలిగే ఆయా ఫలితాలను ఇచ్చే మోహూర్తికులు అనే దేవసమూహం పుట్టింది. సంకల్పకు సంకల్పుడు జన్మించాడు. ఆ సంకల్పునకు కాముడు పుట్టాడు. వసువుకు ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు అనే 8 మంది వసువులు పుట్టారు. వారిలో ద్రోణునకు అభిమతి అనే భార్య వల్ల హర్షుడు, శోకుడు, భయుడు మొదలైనవారు పుట్టారు. ప్రాణునకు ఊర్జస్వతి అనే భార్య వల్ల సహుడు, ఆయువు, పురోజవుడు అనే కుమారులు కలిగారు. ధ్రువునకు ధరణి అనే భార్య వల్ల వివిధ పురాలు కలిగాయి. అర్కునికి వాసన అనే భార్య వలన తర్షుడు మొదలైనవారు జన్మించారు. అగ్నికి వసోద్ధార అనే భార్య వల్ల ద్రవిణకుడు మొదలైనవారు పుట్టారు.
కృత్తికలకు స్కందుడు జన్మించాడు. ఆ స్కందునకు విశాఖుడు మొదలైనవారు పుట్టారు. దోషునకు శర్వరి అనే భార్య వల్ల విష్ణువు యొక్క అంశ అయిన సింసుమారుడు పుట్టాడు. వస్తువుకు ఆంగిరస అనే భార్య వల్ల విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు పుట్టాడు. ఆ విశ్వకర్మకు ఆకృతి అనే భార్య వల్ల చాక్షుషుడు అనే మనువు జన్మించాడు. ఆ మనువు వల్ల విశ్వుడు, సాధ్యులు అనేవాళ్లు పుట్టారు. విభావసునకు ఉష అనే భార్య వల్ల వ్యుష్టి, రోచిస్సు, ఆతపుడు జన్మించారు. వారిలో ఆతపునికి పంచయముడు అనే దినాధిదేవత పుట్టాడు. శంకరుని అంశతో పుట్టిన భూతునకు సురూప అనే భార్య వల్ల కోట్ల కొలది రుద్రగణాలు పుట్టారు. అంతేకాక రేవతుడు, అజుడు, భవుడు, భీముడు, వాముడు, అగ్రుడు, వృషాకపి, అజేకపాత్తు, అహిర్బుద్న్యుడు, బహురూపుడు, మహాంతుడు అనేవాళ్లు, రుద్రపరిషదులు, మిక్కిలి భయంకరాకారులైన ప్రేతలు, వినాయకులు జన్మించారు. అంగిరసుడు అనే ప్రజాపతికి స్వధ అనే భార్య వల్ల పితృగణాలు పుట్టారు. సతి అనే భార్యకు అథర్వవేదాన్ని అభిమానించే దేవతలు పుట్టారు. కూతాస్వునకు అర్చిస్సు అనే భార్య వల్ల ధూమ్రకేశుడు అనే కుమారుడు కలిగాడు. వేదశిరస్సుకు ధిషణ అనే భార్య వల్ల దేవలుడు, వైనుడు, మనువు జన్మించారు. కశ్యపునికి తార్క్షుడు అను నామాంతరం కలదు. అతనికి వినత, కద్రువ, పతంగి, యామిని అని 4 భార్యలు. అందులో పతంగికి పక్షులు పుట్టాయి. యామినికి శలభాలు పుట్టాయి. వినత తనకు సాక్షాత్కరించిన యజ్ఞాధిపతికి వాహనమైన గరుత్మంతుని, సూర్యునికి సారథి అయిన అనూరుని కన్నది. కద్రువకు రకరకాల పాములు జన్మించాయి. చంద్రునికి కృత్తిక మొదలైన నక్షత్రాలు భార్యలు. చంద్రుడు తన భార్యలలో రోహిణిని అధిక మోహంతో చూచి మిగిలిన భార్యలను నిర్లక్ష్యం చేసి దక్షుని శాపం వల్ల క్షయరోగాన్ని పొంది సంతానం లేనివాడైనాడు. తరువాత దక్షుని దయవల్ల క్షయవల్ల తొలగిన కళలను తిరిగి పొందాడు. ఇంకా కామిత ప్రదుడైన కశ్యపు కౌగిండ్ర ముచ్చట ధీతురే ముద్దురాండ్రు అఖిల లోకములకు నౌవల జగమెల్లం పూజింతనుందురే పూబోండ్లు బలియురై పుత్రులు పౌత్రులు త్రిజగంబులేలంగ జూతురే ఇందుబుఖులు ముంగొంగు పసిడియై మూల్గు పుణ్యంబుల విర్రవీగుదురెట్టి వింతరాండ్రు వారి కలగంప గడుపుల నేరు పరుప అరిది బిడ్డలం బడసిన బిరుదు సతుల నామములు నన్వయంబులు నీ మనంబు పూన జప్పుడు వినవయ్యా మానవేంద్ర. రాజా, ఏ ముద్దరాండ్రు కోరిన కోరికలను తీర్చే కశ్యపుని కౌగిలిలో ముచ్చటలు తీరుస్తారో, ఏ పూబోడులు సర్వలోకాలకు తల్లులే లోకులందరి పూజలు అందుకుంటారో, ఏ చంద్రముఖులు తమ కొడుకులు మనుమలు ముల్లోకాలను పాలించడాన్ని చూస్తారో, ఏ వింత కాంతలు ముంబొంగు బంగారమైన పుణ్యాలతో పొంగిపోతుంటారో, ఆ దక్ష ప్రజాపతి పుత్రికలైన సతీమతల్లుల అంతులేని సంతాన సౌభాగ్యాలను లెక్కింపలేము. ఆ పుణ్యస్త్రీల పేర్లను, వంశాలను నీ మనస్సుకెక్కే విధంగా చెప్తాను, విను. అదియుందితి కాష్ఠయుండను వైయరిష్టయుందామ్రయున్నదన క్రోధవ సాక్షయున్ సురసౌఖ్యయున్ సురభిన్ముఖిన్ మొదలుగాదిమియు నిళ ప్రియముఖ్యయా సరమాదిగా
ముదితలెన్నంగన్న సంతతి ముజ్జగంబుల భూవరా. రాజా అదితి, దితి, కాష్ఠ, ధనువు, అరిష్ట, తామ్ర, క్రోధవస, సురస, సురభి, ముని, తిమి, ఇళ, సరమ అనే 13 కశ్యపుని భార్యల సంతానంతో ముల్లోకాలు నిండిపోయాయి. సాలంగదిమికిని జలచరంబులు పుట్టే, శ్వాసదంబులు పుట్టే సరమయందు. సురభికి మహిషాభి సురభులు జనియించె, తామ్రకుశ్యేన క్రుధములు కలిగే. మునికి నప్సరసల మూకలు జనియించే, నిళగనే భూరుహములను క్రోధవశకుద్భవిల్లే. దుర్వార సర్పంబులు సరియాతుధానులు సురసకరయా. ఉపతిల్లిరి గంధర్వులొక్క మొగీన, అరిష్ట కుసుతుల్ తనువున కుంద్రిద శత్రిపులు. 10 మండ్రునైనట్టి విదితలలు, వారి నామాన్వయంబులంగోరి వినుము. తిమికి తిమింగలాలు మొదలైన జలచరాలు జన్మించాయి. సరమకు పులులు మొదలైన క్రూరజంతువులు జన్మించాయి. సురభికి ఎద్దులు మొదలైన పశు సంతతి కలిగింది. తామ్రకు డేగలు, గ్రద్దలు మొదలైన పక్షి సమూహం జన్మించింది. మునికి అప్సరసలు పుట్టారు. ఇళ వృక్షాలను కన్నది. క్రోధవసకు భయంకరమైన సర్పాలు జన్మించాయి. సురసకు యాతుధానులు అనబడే పిశాచులు జన్మించారు. అరిష్టకు గంధర్వులు పుట్టారు. ధనువుకు దేవతల శత్రువులు, బలవంతులు అయిన 18 మంది దానవులు జన్మించారు. వారి పేర్లు, వంశాలను చెప్తాను, విను. ధృమూర్ధుండును, శంబరుండును, అరిష్టుండును, హయగ్రీవుండును, విభావసుండును, అయోముఖుండును, శంకుశిరుండును, స్వర్భానుండును, కపిలుండును, అరుణీయును, కులోముండును, వృషపర్వుండును, ఏకచక్రుండును అను తాపకుండును, ధూమ్రకేశుండును, విరూపాక్షుండును, విప్రచిత్తియు, దుర్జయుండు అను వారలు. వీరలలోన స్వర్భానునకు సుప్రభయను కన్యక పుట్టే, దాని నముచి వివాహం వయ్యే. వృషపరువునకు శర్మిష్ఠయను కూతురు పుట్టే, దాని నహుషపుత్రుండైన యయాతి పెండ్లి అయ్యే. వైశ్వానరునకు ఉపదానవి, హయ, శిర, పులోమ, కాలకయను 4 పుత్రికలు ఉదయించిరి. అందు ఉపదానవై హిరణ్యాక్షునకు పత్ని అయ్యే. హయశిరను గ్రతు వివాహం వయ్యే. పులోమ, కాలకలను ఇరువురు కశ్యప ప్రజాపతి చతుర్ముఖుని వాక్యంబున గైకునియే. ఆ ఇరువురకును సమరకోవిదులైన దానవులు పౌలోమ, కాలకేయులు అనంబుట్టిరి. మరియు ఆ ఇరువురకు 60,000 రాక్షసులు జన్మించిరి. వారు యజ్ఞకర్మంబులకు విఘాతకులై వర్తింప, వారి నింద్రునకు ప్రియంబుగా నీ పితామహుండగు అర్జునుండు వధించి. మరియు విప్రచిత్తి సింహిక యను దానియందు రాహు ప్రముఖంబుగా గల కేతు శతంబును పడసే. వారలు గ్రహత్వంబు గైకునిరి. మరియు పురాణ పురుషుండైన శ్రీమన్నారాయణుండు తన యంశంబున పరమభాగ్యవతి అయిన యదితి గర్భంబున ఉదయించి, ఆ యదితి వంశంబును విదితంబుగా వినిపించెద. సావధానుండవై వినుము. వివస్వంతుండును, అర్యముండును,
పూషుండును, త్వష్టయు, సవితయు, భగుండును, ధాతయు, విధాతయు, వరుణుండును, మిత్రుండును, శక్రుండును, ఉరుక్రముండును నను ద్వాదశాదిత్యులు జన్మించిరి. అందు వివస్వంతునకు శ్రాద్ధదేవుండను మనువు సంజ్ఞాదేవి యందు ఉదయించి, మరియు యముండు యమియు నను ఇరువురు మిథునంబుగా ఉదయంబు నొందిరి. మరియు ఆ సంజ్ఞాదేవి బడవాత్స్వరూపంబు పొంది అశ్విని దేవతలంగని ఛాయాదేవి యందు శనైశ్వరుండును సావర్ణి అను మనువును తపతియను కన్యకయుం పుట్టిరి. ఆ తపతిని సంవరణుండు వరించి ఆర్యమునకు మాతృకయ్యను పత్నియందు చర్షణులు ఉదయించిరి. వారి మూలంబున మనుష్య జాతి ఈ లోకంబున స్థిరంబుగా నుండునట్లు బ్రహ్మదేవునిచే కల్పింపబడి, పూషుండు భర్గుని చూచి దంతంబులు వివృతంబులుగా నగిన అతండు క్రోధించి దంతంబులు ఊడ నడిచిన నాటి నుండి భగ్నదంతుండై యనపత్యుండై పిష్టాదులు భక్షింపుచుండే. త్వష్టకు దైత్యానుజయైన రచనయను కన్యకకు అధిక బలాఢ్యుండగు విశ్వరూపుండు పుట్టే. అంత ఆ దేవతలు బృహస్పతిం గోపింప అతడు తలకింపోయినందు తమకు నా విశ్వరూపుని ఆచార్యునిగా వరించిరి అని చెప్పిన విని శుకయోగీంద్రునకు పరీక్షన్న రేంద్రుడు ఇట్లనియే. ద్విమూర్ధుడు, శంబరుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తి, దుర్జయుడు అని ధనువుకు 18 మంది కుమారులు. వీరిలో స్వర్భానునికి సుప్రభ అనే కుమార్తె జన్మించింది. ఆమెను నముచి వివాహం చేసుకున్నాడు. వృషపర్వునికి శర్మిష్ఠ అనే కూతురు పుట్టింది. ఆమెను నహుషుని కుమారుడైన యయాతి పెండ్లి చేసుకున్నాడు. వైశ్వానరునికి ఉపదానవి, హయసిర, పులోమ, కాలక అనే 4 కుమార్తెలు కలిగారు. వారిలో ఉపదానవి హిరణ్యాక్షునికి భార్య అయింది. హయసిరను క్రతువు వివాహం చేసుకున్నాడు. పులోమ, కాలక అనే 2 బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం కశ్యప ప్రజాపతి భార్యలుగా స్వీకరించాడు. పులోమకు పోలోముడు, కాలకకు కాలకేయుడు పుట్టారు. వారు యుద్ధనిపుణులైన దానవులు. ఆ 2కి 60,000 మంది రాక్షసులు జన్మించారు. వారు యజ్ఞకార్యాలకు ఆటంకం కలిగిస్తుండగా నీ తాత అయిన అర్జునుడు వారిని సంహరించి ఇంద్రునికి సంతోషాన్ని కలిగించాడు. విప్రచిత్తి సింహిక అనే భార్య వల్ల రాహువు, కేతువు మొదలైన 100 కుమారులను కన్నాడు. వారు గ్రహాలుగా మారారు. పురాణ పురుషుడైన శ్రీమన్నారాయణుడు తన అంశతో అదితికి కుమారుడై పుట్టాడు. ఆ అదితి వంశాన్ని వివరంగా చెప్తాను. జాగ్రత్తగా విను. అదితికి వివస్వతుడు, ఆర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అనే కుమారులు కలిగారు. వారు ద్వాదశాదిత్యులుగా పిలువబడ్డారు. వారిలో వివస్వంతునికి సంజ్ఞాదేవి అనే భార్య వల్ల శ్రాద్ధదేవుడు జన్మించాడు. ఇంకా వారికి యముడు, యమి అనే కవలలు జన్మించారు. ఆ సంజ్ఞాదేవి ఆడుగుం రూపాన్ని ధరించి అశ్విని దేవతలను కన్నది. వివస్వంతునికి ఛాయాదేవి అనే భార్య వల్ల శనైశ్చరుడు, సావర్ణి అనే మనువు, తపతి అనే కన్య జన్మించారు. ఆ తపతిని సంవరణుడు వరించాడు. ఆర్యమునికి మాతృక అనే భార్య వల్ల చర్షణులు జన్మించారు. వారి వల్ల మానవ జాతి ఈ లోకంలో స్థిరంగా ఉండే విధంగా బ్రహ్మ ఏర్పాటు చేశాడు.
దక్షయజ్ఞంలో పూషుడు శివుణ్ణి చూసి వికృతంగా పళ్ళు బయటపెట్టి వెక్కిరించాడు. శివుడు కోపించి వాని దంతాలను ఓడదన్నాడు. అప్పటినుండి పళ్ళు లేనివాడై సంతానం లేనివాడై పిండి ముద్దలే తినసాగాడు. త్వష్ట భార్య రాక్షసుల సోదరి అయిన రచన. వారిద్దరికీ మిక్కిలి బలవంతుడైన విశ్వరూపుడు పుట్టాడు. ఒకసారి దేవతలకు బృహస్పతిపై కోపం రాగా అతడు దేవగురువుగా ఉండక తప్పుకున్నాడు. అప్పుడు దేవతలు ఆ విశ్వరూపుని తమ గురువుగా స్వీకరించారు అని సుఖమహర్షి చెప్పగా విని పరీక్షిత్తు ఇలా అన్నాడు. అరయంగయోగీంద్ర అద్భుతం వయ్యడు సురలపై నీటికి సురగురుండు కోపించనీతండు గురుభావమున దేవతల కేమియాపదలగా చేసే ఎరిగింపు మనవుడు నింద్రుండు త్రిభువనైశ్వర్య మదంబున సత్పథంబు కానక వసురుద్రగణములు నాదిత్య మరుదశ్విదేవాది మండలములు సిద్ధచారణ గంధర్వ జిహ్మగాది సురులు మురులును రంభాది సుందరాంగు ఆడబాడంగ వినుతి సేయంగ గొలువా ఒక్క భద్రాసనంబున మక్కుమీరి షష్ఠ స్కంధము బృహస్పతి తిరస్కారము. యోగీంద్ర. ఆశ్చర్యం. దేవగురువైన బృహస్పతికి దేవతల మీద కోపం ఎందుకు వచ్చింది? ఆ తరువాత గురుభావంతో వారికి వచ్చిన ఆపదను ఏ విధంగా తొలగించాడు? నాకు వివరంగా చెప్పు అని అడిగిన పరీక్షిత్తులు సుఖమహర్షి ఇలా చెప్పాడు. ఒకసారి ఇంద్రుడు ముల్లోకాలకు నేనే ప్రభువునన్న అహంకారంతో సన్మార్గాన్ని అతిక్రమించాడు. వసువులు, రుద్రగణాలు, ఆదిత్యులు, మరుత్తులు, అశ్విని దేవతలు, సిద్ధులు, చారణులు, గంధర్వులు, నాగులు, దేవతలు, మునులు మొదలైన వారితో సింహాసనంపై కొలువు తీరాడు. రంభ మొదలైన సుందరాంగులు ఆడి పాడి ప్రశంసిస్తూ ఉన్నారు. నిండు పున్నమనాడు గండరించిన చంద్రమండల శ్రీలతో మారుమలయ భద్ర విద్యోదాత పత్రంబుగ్రాళంగ మిన్నేటి తరంగల మేలు కొలుప కలిత దివ్యాంగనాకరతల చాతుర్య చామర శ్రేణులు జాడపడంగా చింతామణి స్ఫుటకాంత రత్నానేక ఘటిత సింహాసనాగ్రమోనందు 100 పీఠంబుపై శచియుండ నుండి వరుస దిక్పాలకాది దేవతలు గొలువా సాటి జప్పంగరాని రాజసముతోడ ఇంద్రుడొప్పారే వైభవ సాంద్రుడగుచూ. నిండు పున్నమినాటి చంద్రబింబంలాగా విరాజిల్లుతున్న శ్వేత ఛత్రం కన్నుల పండుగ చేస్తున్నది. ఆకాశగంగా తరంగాల వంటి వింజామరలతో దేవకాంతలు బంగారు కంకణాలు జారుతుండగా ఉయ్యారంగా వీస్తున్నారు. నవరత్న ఖచ్చితమైన సింహాసనం మీద శచీదేవితో కూడి ఇంద్రుడు కూర్చున్నాడు. దేవతల పరివారం కైవారం చేస్తున్నది. దిక్పాలకులు సేవిస్తున్నారు. ఈ విధంగా సాటిలేని రాజసంతో ఇంద్రుడు మహావైభవంతో నిండుకొలువు తీరి ఉన్నాడు. అయ్యవసరంబున ఆ సమయంలో గురుతర ధర్మక్రియ నయగురుండు మరున్మంత్ర
విషయ గురుండు వచ శ్రీ గురుండు సమస్తామరగణ గురుండు గురుండరుగుదెంచె కొల్వునకు నృపా రాజా గొప్ప ధర్మశాస్త్రవిదుడు, నీతివిద్యా విశారదుడు, మంత్రాలోచన పరుడు, సమస్త దేవతలకు గురువు అయిన బృహస్పతి ఆ సభలోకి ప్రవేశించాడు. అమిత తప ప్రభావం గరుణాత్ముని గీష్పతింజూచి రాజ్యదుద్దమ మదరేఖ ఇంద్రుడు వృథా తన గద్దియ లేవకుండే నెయ్యంబున నెదుక్కొనం జనక యాసనమీయక గౌరవోపచారంబుల ప్రసన్నుంజేయక తిరంబుగ దివ్య సభాంతరంబున సభలోకి వచ్చిన మహాతపస్వి దయామయుడు అయిన బృహస్పతిని చూచి దేవేంద్రుడు అధికార గర్వంతో తన సింహాసనం దిగలేదు, ఆదరంగా ఎదురు పోలేదు, కూర్చుండటానికి ఆసనం చూపలేదు, గౌరవ పురస్సరంగా స్వాగతం పలుకలేదు, ఆ దేవగురువుకు తగిన మర్యాద చేయలేదు. అలాగే కదలక కూర్చున్నాడు. అప్పుడు సురపతి కన్నులం గప్పిన సురరాజ్య మద వికారంబునకు చప్పుడు సేయక గృహమున కపుణ్యుండు తిరిగిపోయే అతి ఖిన్నుండై. ఆ సమయంలో దేవేంద్రుని కన్నుల గప్పిన రాజ్యాధికార దురహంకారాన్ని గమనించి బృహస్పతి మిక్కిలి ఖిన్నుడై తిరిగి వెళ్లిపోయాడు. ఎరుంగమి చేసినట్టి గురుహేళనమంతా మిరింగి ఇంద్రుడ చెరుపడి భీతి నొంది అతి చింతితుడై తలపోసి పల్కి అప్సరసమపవిత్రు లోకనుత భవ్య చరిత్రు విశేష పాద పంకరుహము పూజ సేయక యకర్మము చేసితి నల్ప బుద్ధినై. తెలియక చేసిన గురుధిక్కారాన్ని తెలుసుకున్న ఇంద్రుడు తాను చేసిన దానికి ఆశ్చర్యపడి భయపడి పశ్చాత్తాపం చెంది ఇలా అనుకున్నాడు, అయ్యో, పరమ పవిత్రుడు, లోకంచేత కొనియాడబడే భవ్య చరిత్రుడు అయిన గురుదేవుని గౌరవించి ఆయన పాదపద్మాలను పూజింపక ఉపేక్షించాను. అల్పబుద్ధినే చేయరాని కార్యం చేశాను. త్రిభువన విభవమదంబున సభలో మద్గురువునకు ప్రసన్నునకు లసత్ప్రభువునకు నికుసేసితి శుభములు తలగంగనే అసుర భావమునన్. ముల్లోకాల ఐశ్వర్యమదంతో కరుణామయుడు జ్ఞాని అయిన నా గురువునకు రాక్షస భావంతో సర్వ శుభాలు తొలగిపోయే విధంగా కీడు చేశాను. పారమేశ్యమైన పదవి నొందిన భూపులెట్టి వారికైన లేవవలదు విబుధులిట్లు సెప్పు విధమెన్న వారలు ధర్మవేత్తలనుచు దళపబడరు. బ్రహ్మాండమైన పదవిని అధిష్ఠించిన మహారాజులు ఎటువంటి వారు వచ్చినా లేవనక్కరలే ఇదని చెప్పే పండితులను ధర్మవేత్తలు అనరు. కుపథవత్తులగుచు కుత్సిత దుర్వచో నిపుణులైన వారు నిడివిదలిసి తొలగలేక తారధోగతి బడుదురు. తప్పులేక
రాతి తెప్పభంగి. చెడు మార్గంలో నడుస్తూ కుత్సిత బుద్ధితో దుర్భాషలాడడంలో నేర్పరులైన వారు నీతి మార్గాన్ని తెలుసుకోలేక రాతిపడవలాగా అధోగతి పాలై మునిగిపోతారు. కావున లోకవందితుని కార్య విచారుని ఇంటికేగి తత్పావన పాద పద్మములపై మకుటంబు ఘటిల్ల మొక్కి తత్సేవయొనర్చి చిత్తము నశించి ప్రసన్నునింజేతునంచు నద్దేవ విభుండు నోయే అతి తీవ్రగతిన్ గురుధామ సీమకు. కాబట్టి లోకవందితుడు కార్యాకార్య విచక్షణ కలవాడు అయిన గురుదేవుని ఇంటికి పోయి ఆ మహాత్ముని పవిత్ర పాదపద్మాలపై కిరీటం తాకే విధంగా నమస్కరించి చక్కగా అతని చిత్తాన్ని వశీకరించుకుని ప్రసన్నుని చేసుకుంటాను అంటూ ఇంద్రుడు మిక్కిలి వేగంగా గురుదేవుని ఇంటికి పోయాడు. ఈ రీతి దన ఇంటి కేతెంచు దేవతాపతి రాక యా బృహస్పతియరింగి యజ్జాత్మమాయచే నడంగి యదృశుండైపోయి అప్పుడు దేవ పొంగవుండు సకలంబు పరికించి జాడగానక గురుం చింతించి తలపోసి చిన్నవోయే పోయిన విధమెల్లదాయలు రాక్షస వీరులు వేగుల వారి వలనన్ తెలిసి మిక్కిలి తమలోన తెలివినొంది ఎందరును కూడి భార్గవునాశయించి తత్కృపా దృష్టి తమ శక్తి దట్టమైన దేవతల మీది దాడికి తెరువెట్టి షష్ఠ స్కంధము దేవాసుర యుద్ధము. ఈ విధంగా తన ఇంటికి దేవేంద్రుడు వస్తున్న సంగతి తెలుసుకుని బృహస్పతి ఆధ్యాత్మిక మాయచే అదృశ్యుడైనాడు. ఇంద్రుడు అంతటా వెదకి గురువు జాడ కనుగొనలేక చిన్నబోయాడు. బృహస్పతి వెళ్లిపోయిన విషయాన్ని దేవతల దాయదులైన రాక్షస వీరులు గూఢచారుల వలన తెలుసుకొని తమకు తామే తెలివి తెచ్చుకొని అందరు కలిసి తమ గురువైన శుక్రాచార్యుని ఆశ్రయించి అతని దయచేత తమ శక్తిని పెంపొందజేసుకొని దేవతల మీదికి దండయాత్రకు మార్గం కనిపెట్టి ధూర్తులు సమస్త కిల్బిషమూర్తులు వరధర్మ కర్మమోచిత మార్గావత్తులు దుర్నయ నిర్మిత కీర్తులు దానవులు సనిరి గీర్వాణులపై మోసగాళ్లు పాపాత్ములు ధర్మమార్గాన్ని విడిచినవాళ్లు అవినీతి పరులన్న చెడుపేరు తెచ్చుకున్నవాళ్లు అయిన రాక్షసులు దేవతలపై దండెత్తారు. దండిం కోదండ కాండోద్ధత రథహయ వేదండ తండంబుతోడన్ దండెత్తెన్ మిండుగా అద్దను జనికరముల్ దైవవర్గంబు మీదన్ జండ బ్రహ్మాండ భేద్యోచ్ఛ్రయ జయరవముల్ సర్వదిక్షోభగా ఉద్దండ ప్రఖ్యాతలీలన్ తలపడిరి సురల్ దర్పులై వారితోడన్ గొప్ప ధనుర్బాణాలతో విజృంభించి రథాలు గుగాలు ఏనుగులతో ఎక్కి ఆ రాక్షసుల సమూహం దేవతాగణాలపై దండెత్తింది.
దేవతలు తీవ్రంగా బ్రహ్మాండం బ్రద్దలయ్యే వీరాలాపాలతో జయజయ ధ్వనులతో దిక్కులన్నీ క్షోభించే విధంగా వీరావేశంతో విజృంభించి వాళ్లను ఎదిరించారు. మదమున దేవదానవులు మచ్చరముల్ గడు బిచ్చలింప సంపదలను కోరి పోరు నెడ భార్గవ మంత్రకళా విశేషులై ఎదురులు వాలి అస్త్రమున నేయ మహాసురులేచి ఏచి పెంకుదులుగా గ్రూవ దేవతలు కోల్తల కోర్వక పారిరయ్యడన్. దేవతలు రాక్షసులు పెచ్చు పెరిగిన మాత్సర్యంతో సంపదల కోసం పరస్పరం పోరాడసాగారు. రాక్షస వీరులు శుక్రాచార్యుల మంత్రశక్తితో మహాబల సంపన్నులై దేవతల మీద అస్త్రాలను ప్రయోగించగా దేవతలు వారి ముట్టడికి పరాక్రమానికి తాళలేక పారిపోయారు. దరుజ వీరులేయు దారుణ దివ్యాస్త్ర దళిత దేహులగుచు తలలు వీడ నోడి పారిరద్భుతోపేత బలులైన త్రిదశవరులు దిట్టుదిట్టినట్లు అద్భుత పరాక్రమం కలవారి కూడా దేవతలు శాపం తగిలినట్లు రాక్షస వీరులు వేసే భయంకరమైన దివ్యాస్త్రాలకు తట్టుకోలేక ఛిద్రమైన దేహాలతో తలలు తెగిపడగా ఓడి పారిపోయారు. ఒక మొగముగాక దివిజులు తికమక గొని వైరులెల్ల దీకొనదమ్ము పకపకలై నకనకలై లుక లుక బరువెత్తి రోడిలోగును భీతిన్. శత్రువులు ఢీకొనగా దేవతలంతా చెల్లాచెదరై తొట్రుపాటు పడుతూ వాళ్లు తమను లొంగదీసుకుంటారేమో అన్న భయంతో గడగడలాడుతూ ఓడి పారిపోయారు. ధనుజుల గర్వరేఖయును దానవ వీరుల యంపజోకయున్ మనుజ విశేష భోజనుల మచ్చరికంబు నిషాట కోటి ఏచిన బల శౌర్యము తమకు సిగ్గును హాని మహాభయంబు నిర్గుణతను చేయు ముమ్మలిక కోల్తల కోపక పారిరాతులై రాక్షసుల విజయగర్వాతిశయం, వారి శరాఘాతాలు, వారి మాత్సర్యం, వారి వీర విజృంభణం తమకు సిగ్గును కీడును భయాన్ని కలుగజేయగా చేష్టలుడిగిన వారే దేవతలు యుద్ధంలో నిలువలేక పారిపోయారు. మరులు విసృష్ట దానవ సమరులు శరభిన్న దేహ సంతాపగుణ భ్రమరులు దైత్య కిరాతక చమరులు కమలజుని కడకు జనిరి భయాతిన్. రాక్షసులతో యుద్ధాన్ని వదలిన దేవతలు బాణాల వల్ల గాయపడిన దేహాలతో వేటగాడికి బెదిరిన చమరి మూగాల వలె పారిపోయి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు. దాతకు దేవతా విభవదాతకు పుణ్యజనానురాగ సంధాతకు సర్వలోకహితదాతకు వైదిక ధర్మ మార్గ నిర్ణేతకు ఉల్లసద్విభవ నేతకు సర్వ జగజ్జయాంగజ భ్రాతకు పుణ్యయోగి జన భావ విజేతకు మృక్కెరయ్యడ. దేవతలకు వైభవాన్ని సమకూర్చేవాడు, పుణ్యాత్ములను ప్రేమించేవాడు, సర్వలోకాలకు హితం కూర్చేవాడు, వేదధర్మాలను నిర్ణయించేవాడు, గొప్ప వైభవాలకు అధిపతి, లోకాలన్నింటినీ జయించే మన్మథునికి అన్న అయినవాడు, యోగీంద్రుల హృదయాలను లోగొన్నవాడు అయిన బ్రహ్మకు దేవతలు నమస్కరించారు.
అఖండలుండు మొదలుగా లేఖానీకముల బ్రహ్మ లేనగవున నిత్యాఖండ సత్కృపారస శేఖర వాక్యముల వారి సేదలు దేచన్. ఇంద్రుడు మొదలైన దేవతల సమూహాన్ని చిరునవ్వుతో మిక్కిలి దయతో పలకరించి ఓదార్చాడు. ఇట్లు బ్రహ్మదేవుండు దేవేంద్ర ప్రముఖులైన దేవతలకను కంపాతి విభవంబున అభయం బొసంగి ఇట్లని. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇంద్రుడు మొదలైన దేవతలకు విశేషమైన దయతో అభయమిచ్చి ఇలా అన్నాడు. నెట్టనం పాపకర్మమున నేరమి చేసితిరేమి చెప్పా, మీ పుట్టిన నాట నుండి బుద్ధులు చెప్పి జగంబులేలంగా బట్టము గట్టి పెంచిన కృపానిధి బ్రహ్మకళా విధిజ్ఞు జేబట్టక గుట్టు జారి సిరిపట్టునందొట్టిన పొట్ట క్రౌన. మీరు చేయకూడని పాపకార్యాన్ని బలవంతంగా చేశారు. మీరు పుట్టినప్పటి నుండి బుద్ధులు చెప్పి లోకాలను పాలించడానికి పట్టం కట్టి పెంచినట్టి దయాసముద్రుడు బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన గురువును దరిజేర్చుకొనకుండా సంపద గర్వంతో మీ గుట్టును రట్టు చేసుకున్నారు. బ్రహ్మిష్ఠుడైన బ్రాహ్మణు నాచార్యం గైకొనక గురుద్రోహంబు చేసితిరి. తద్దోషం విపుడు మీకు చేసేంత శత్రుకృతంబై అనుభవింపం చేసి అతి బలవంతులైన మిమ్ము అతి క్షీణులైన రాక్షసుల జయించుట, తమ ఆచార్యుండైన శుక్రునారాధించి తన్మంత్ర ప్రభావంబునం పునర్లబ్ధ వీర్యులగుట చేతనే ఇప్పుడు మదీయంబైన నిలయంబు ఆక్రమింపం గలవారై మదోద్రేకంబున ఎదురులేక వర్తిల్లుచున్న రక్షోనాయకులకు త్రిదినంబుగొనుట తృణప్రాయంబు. అభేద్య మంత్రబలంబు గల భార్గవునకు వారు శిష్యులగుటం చేసి విప్రగోవింద గవేశ్వరానుగ్రహంబు కలవారలకు దక్కం దక్కిన రాజుల కరీష్టంబగు. కావున మీరిప్పుడు త్వష్టయను మనుపుత్రుండు అగు విశ్వరూపుండను ముని నిశ్చల తపో మహత్వ తత్వ స్వభావుండగు అతని ఆరాధించిన మీకు అభీష్టార్థంబు అతండు సంఘటిల్లం చేసు. ఎట్టి దుర్దశనైన అతడు అడంచు అని చెప్పిన దిక్పాలకాదులు డెందంబులు డెందుబడి కమల గర్భుని వేడ్కొని విశ్వరూపు కడగుంజని ఇట్లనిది. బ్రహ్మనిష్ఠుడు బ్రాహ్మణుడు అయిన ఆచార్యుని గౌరవించకుండా గురుద్రోహం చేశారు. చేతులారా చేసిన ఆ దోషమే ఇప్పుడు మీకు శత్రురూపంలో అనుభవానికి వచ్చింది. మిక్కిలి బలవంతులైన మిమ్ములను బలహీనులైన రాక్షసులు జయించడం వారు తమ గురువైన శుక్రాచార్యుని పూజించి అతని మంత్రమహిమ వల్ల తిరిగి గొప్ప పరాక్రమవంతులు కావడం వల్లనే సాధ్యమయింది. ఇప్పుడు వారు నా బ్రహ్మపదాన్నైనా ఆక్రమించగలవారే గర్వంతో ఎదురులేకుండా ఉన్నారు. అటువంటి వారికి స్వర్గాన్ని ఆక్రమించడం తృణప్రాయమైన పని. భేదింపరాని మంత్రబలం కలిగిన శుక్రాచార్యుని శిష్యులు కనుక బ్రాహ్మణుల, గోవుల, నారాయణుల అనుగ్రహం పొందిన వారికి తప్ప మిగిలిన రాజులకు కీడు చేస్తారు. కావున మీరిప్పుడు త్వష్ట అనే మనువు కొడుకు మహాతపస్వి సత్వగుణ సంపన్నుడు అయిన విశ్వరూపుడు అనే మునిని ఆశ్రయించండి. మీ కోరికలను అతడు తీరుస్తాడు. ఇటువంటి కష్టాలను తొలగింపజేస్తాడు అని బ్రహ్మ చెప్పగా దిక్పాలకులు మొదలైన దేవతలు బ్రహ్మ వద్ద సెలవు తీసుకుని విశ్వరూపుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నారు. అన్నా మేలగు నీకు నిన్నడుగంగోరి వచ్చినారము భవదీయ వనమునకును తండ్రులకు నేడు సమయోచితంబులైన కోర్కులొనగూడం చేసి చేకొనుము
యశము. అన్నా, నీకు మేలగుగాక. నిన్ను అర్థించడానికి నీ తపోవనానికి వచ్చాము. నీ తండ్రులమైన మా కోరికలను సమయోచితంగా తీర్చి కీర్తిని పొందు. సుతులకు పితృ శుశ్రూషణ మతి పుణ్యము సేయుచుండు ఆత్మజులు గుణోన్నతి బ్రహ్మచారులైనను మతితో గురు సేవ కన్న మరియుంగలదే. తండ్రికి సేవలు చేసే కుమారులకు ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆ కుమారులు గుణవంతులు, బ్రహ్మచారులు అయితే వారికి గురుసేవను మించినది వేరే ఏముంది? అదియునుగాక. అంతేకాక అరయణాచార్యుండు పరతత్వరూపంబు తండ్రి తలపంగ ధాతరూపు రూపింప భ్రాత మరుత్పతి రూపంబు తెలియంగ తల్లి భూదేవి రూపు భగిని కరుణ రూపు భావంబు ధర్మస్వరూపంబుదానర్థి రూపు మొదలనభ్యాగతుడు మున్న యగ్నిదేవుని రూపు సర్వభూతములు కేశవుని రూపు కాన తండ్రి వేగంగడు నాత్తులకు పితృజనులయైన మమ్ము జల్లంజూచి వరభయంబు వాసి నిరుపమం బగుతపో మహిమం చేత మెరసి మనుపవయ్యా. గురువు పరమాత్మ స్వరూపుడు, తండ్రి బ్రహ్మస్వరూపుడు, అన్న ఇంద్రస్వరూపుడు, తల్లి భూదేవి రూపం, సోదరి దయాస్వరూపిణి, భావం ధర్మస్వరూపం, తాను అర్ధి స్వరూపం, అభ్యాగతుడు అగ్నిదేవ స్వరూపం, సర్వ ప్రాణులు విష్ణు స్వరూపం. కాబట్టి తండ్రి, మిక్కిలి ఆపదలో ఉన్న పితృజనులమైన మమ్ముని చల్లని చూపు చూసి శత్రు భయాన్ని పోగొట్టి నీ తపోమహిమతో కాపాడు. ఇప్పుడు బ్రహ్మనిష్ఠుండవైన నిన్ను ఆచార్యునిగా వరించి భవదీయ తేజో విశేషంబు చేత వైరి వీరులం బరిమార్చెదము. ఆత్మీయార్థంబైన యవిష్ఠ పాదాభివందనంబు నిందితంబు కాదని వేదవాక్యంబు కలదు. కావున నీకు నమస్కరించుచున్న దేవతలం గైకొని పౌరోహిత్యంబు సేయుము అనిన బ్రహసిత బదనుండై అమ్మునీశ్వరుండు ఇట్లని. ఇప్పుడు బ్రహ్మనిష్ఠుడవైన నిన్ను మా గురువుగా స్వీకరించి నీ తేజో విశేషంతో శత్రువీరులను సంహరిస్తాము. ఆత్మరక్షణ కోసం చిన్నవాని పాదాలకు వందనం చేయటం దోషం కాదని వేదాలు తెలుపుతున్నవి. కావున నీకు నమస్కరిస్తున్న దేవతలమైన మమ్మల్ని స్వీకరించి మాకు పౌరోహిత్యం చెయ్యవలసింది అని దేవతలు చెప్పగా ఆ మునీశ్వరుడు నవ్వుతూ ఇలా అన్నాడు. బ్రహ్మతేజంబువోయటి ప్రార్థనంబు ధర్మగుణ గర్హితంబని తానెరింగి సారిది ననుబోటి తపసి ఈ సురల చేతం బ్రకట మధురోక్తినేటికి పలుకబడియే. ధర్మవిరుద్ధమైన మీ ప్రార్థనను అంగీకరిస్తే నా బ్రహ్మతేజస్సు నశిస్తుంది. నావంటి తాపసిని మీ వంటి పెద్దలు ఇంత తీయని మాటలతో పొగడటం ఎందుకు? విశేషించి ప్రత్యేకించి గురుధనముంగూత్పనేటికి గురు శిక్షం దగిలి
మంత్రకోవిదులై సద్గురు ధర్మ నిరతులేనియుం గురువులకును శిష్యవరుల కూర్చిన ధనముల్. గురువుకు ప్రత్యేకంగా ధనాన్ని సమకూర్చడం ఎందుకు? గురుశిక్షణకు లోనే మంత్రకోవిదులై ధర్మనిరతులైన శిష్యులే గురువుకు అన్ని ధనాలు. కించనులైనట్టి వారికి తగుశిలోంఛన వృత్తి ధనము సుమ్ము. దానిచే నిర్వర్తిత ప్రియ సాధు సత్క్రియ గలవారలై ప్రీతి నొందెదరు. కాన సద్గర్హితాచారమైన యాచార్యత్వమిపుడు మీ శాసనమునంగైకొంటి. గురువుల కామంబు ప్రాణార్థ వంచనములు లేక పడి ఒనర్తూ. ననుచు విశ్వరూపుండనియడి ముని ప్రతిజ్ఞోక్తింబలికే వారినోరడించి మహితమైన తత్సమాధిచే గురుభావ మమరజేసే. దేవ సమితి కపుడు ఏమీ లేని దరిద్రులకు కళ్లల్లో రాలిన గింజలను ఏర్కొని తినే జీవితమే ధనం. ఆ వృత్తితో జీవిస్తూ కూడా వారు సత్కార్యాలు చేస్తూ సంతుష్టిని పొందుతారు. అటువంటి సత్పురుషులు తిరస్కరించే గురుత్వాన్ని మీ కోరిక మేరకు స్వీకరిస్తున్నాను. స్వార్థం వంచన లేకుండా మీ కోరిక నెరవేర్చి మీకు మేలు చేస్తాను అని ఆ విశ్వరూప మునీంద్రుడు ప్రతిజ్ఞ చేసి వారికి ఓదార్చాడు. సమాధి నిష్ఠుడై దేవతల ఆచార్యత్వాన్ని అంగీకరించాడు. భార్గవ విద్యాగుప్త స్వర్గశ్రీ ద్విగుణ ధనుజ సమధిక సంవర్గముల విష్ణుమాయానర్గళ గతి దచ్చి ఇంద్రునకు నిచ్చే నృపా. రాజా, శుక్రాచార్యుల మంత్ర ప్రభావం వల్ల రాక్షసుల సంపదలు దేవతల కంటే రెండింతలేనాయి. అటువంటి రాక్షసుల ఐశ్వర్యానికి మించిన రాజ్యసందను విశ్వరూపుడు విష్ణుమాయ వలన దేవేంద్రునికి సాధించి పెట్టాడు. ఏ విద్య చేత రక్షితుడై వజ్రి దురంబులోన అసురులంద్రుంచన్ భావింపనట్టి విద్యను శ్రీవరమాయామతంబు జప్పెను హరికిన్. ఏ విద్యచేత ఇంద్రుడు సురక్షితంగా యుద్ధంలో రాక్షసులను ఓడించాడో అటువంటి విష్ణుమాయ తత్వం అయిన నారాయణ కవచం అనే విద్యను దేవేంద్రునికి చెప్పాడు. నావుడు పాండవాన్వయుడు నమ్మిన భక్తి జగన్నివాసు రాజీవదళాక్షుం కృష్ణుందన చిత్తమునన్ భజించి పల్కెనో దేవగణార్చితాంఘ్రియుగ దివ్యమునీశ్వరా. విశ్వరూపుండవ పావనమైన విద్య సురపాలునకే క్రియనిచ్చన్ చెప్పవే. అని శుకుడు చెప్పగా పరీక్షిత్తు సర్వాంతర్యామి పద్మదళనేత్రుడు అయిన కృష్ణుని తన మనస్సులో స్మరించి ఇలా అన్నాడు. దేవతలు పూజించే పాదాలు కలిగిన ఓ మునీంద్ర, విశ్వరూపుడు ఆ పవిత్రమైన నారాయణ కవచాన్ని ఇంద్రునికి ఏ విధంగా ఇచ్చాడో వివరించు. ఎందును రక్షతుండగుచు ఇంద్రుడు లీలయ పోలే వైరిసేనందును మాడి దేవతలు నమ్మి సుఖింపగా
నిష్ఠ సంపదం చెంది సమస్త లోకములంజే కొని ఏలే మునీంద్ర, దానినే విందు సుఖంబుగందునిక వీనులు సంతసమంద బల్కవే. దేనివల్ల ఇంద్రుడు సురక్షితంగా అవలీలగా శత్రు సైన్యాన్ని నిర్జించి దేవతలు సుఖపడే విధంగా కోరిన సంపదలను పొంది సర్వలోకాలను స్వాధీనం చేసుకుని పరిపాలించాడో ఆ విద్యా స్వరూపాన్ని వినగోరుతున్నాను. వీణుల విందుగా వినిపించు. నరనారాయణ కవచము హరిభీకర వజ్ర కవచ వాశ్రిత సంపత్పరిణామ కర్మ సువచము. పురుహూతునకెట్లు మౌని బోధించందగన్. షష్ఠ స్కంధము శ్రీమన్నారాయణ కవచము. శత్రువులకు భయంకరమైన వజ్రకవచం, ఆశ్రయించిన వారికి సంపదలిచ్చే రక్షా కవచం అయిన ఆ గొప్ప నారాయణ కవచాన్ని విశ్వరూపముని ఇంద్రుని కెలా బోధించాడు అని నం పరీక్ష జనపాలనకు మునినాథుండిట్లని అని ప్రశ్నించిన పరీక్షిన్నరేంద్రునితో సుఖమహర్షి ఇలా అన్నాడు. వినవయ్యా నరనాథ, మునినాథుడింద్రున కనుగొంద నారాయణాఖ్యమైన కవచంబు, విజయ సంకల్పంబు అప్రమేయ స్వరూపంబు, మహాఫలంబు మంత్రగోప్యము హరిమాయా విశేషంబు, సాంగంబు తోడ నెరుంగజేసి దానినే వినుపింతు పూని తదేకాగ్ర చిత్తంబు తోడు తన్ చిత్తగింపు. మునర దౌతాంఘ్రి పాణియై యుత్తరంబు ముఖముగా నుత్తమాసనమున వసించి కృత నిజాంగ కరన్యాస మతిశయిల్ల మహిత నారాయణాక్ష వర్మము ఓనర్చే. రాజా విను, విజయాన్ని చేకూర్చేది ఊహించడానికి వీలుకాని ప్రభావం కలది, మహాఫలాన్ని ఇచ్చేది, రహస్యంగా కాపాడుకోదగనది, వైష్ణవి మాయాస్వరూపమైనది అయిన నారాయణ కవచాన్ని విశ్వరూపుడు ఇంద్రునికి సాంగోపాంగంగా ఉపదేశించాడు. దాని విధానాన్ని నేను వినిపిస్తాను. ఏకాగ్రచిత్తంతో విను. ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని ఉత్తర ముఖంగా ఉత్తమాసనంపై కూర్చొని అంగన్యాస కరన్యాసాలు చేసి గొప్పదైన ఈ నారాయణ కవచాన్ని ప్రయోగించాలి. ఇట్లు నారాయణ కవచంబు ఘటించి పాదంబులను, జానువులను, ఊరువులను, ఉదరంబునను, హృదయంబునను, ఉరంబునను, ముఖంబునను, శిరంబునను ఇట్ల అష్టాంగంబులను ప్రణవపూర్వకంబైన అష్టాక్షరీ మంత్రరాజంబు విన్యాసము చేసి ద్వాదశాక్షర విద్య చేత కరన్యాసంబు చేసి మంత్రమూర్తి అయి భగవచ్చబ్ద వాచ్యంబైన ప్రణవాది అకారాంతంబగు మహామంత్రంబు చేత అంగుళ్యం గుష్ఠ సర్వసంధులయందు న్యసించి మరియు హృదయంబున ఓంకారము, వికారంబు మూర్ధంబున, శకారంబు భ్రూమధ్యమందు, ఐంకారము నకారంబు శిఖయందు, వేకారంబు నేత్రములందు, అకారంబు సర్వసంధులయందు మరియు నస్త్రమును ఉద్దేశించి మకారంబు ఉపన్యసించే నేని మంత్రమూర్తియవు. మరియును అస్త్రాయ ఫట్ అను మంత్రంబున దిగ్బంధనము చేసి పరమేశ్వరుని తన భావంబున నిలిపి విద్యామూర్తియు తపోమూర్తియు అగుట శక్తి సంయుతంబైన నారాయణ కవచాఖ్యమైన మంత్రరాజంబును ఇట్లని పఠించే.
ఈ విధంగా నారాయణ కవచాన్ని అనుసంధానం చేసుకుని ఓం నమో నారాయణాయ అనే ప్రణవ పూర్వకమైన అష్టాక్షరీ మంత్రంలోని 8 అక్షరాలను పాదాలు, మోకాళ్లు, తొడలు, కడుపు, హృదయం, వక్షస్థలం, ముఖం, శిరస్సు అనే అష్టాంగాలలో విన్యాసం చేయాలి. తరువాత ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరీ మంత్రంతో కరన్యాసం చేయాలి. ఈ విధంగా అంగన్యాస కరన్యాసాలు చేసి సాధకుడు మంత్రమూర్తియే వెలుగొందిన తర్వాత ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని గ్రహించి హృదయంలో ఓంకారాన్ని, శిరస్సున వికారాన్ని, కనుబొమల నడుమ షకారాన్ని, శిఖయందు నకారాన్ని, నేత్రాలలో వేకారాన్ని, మిగిలిన శరీర సంధి ప్రదేశాలలో నకారాన్ని, అస్త్రముద్రతో మకారాన్ని విన్యాసం చేసి అస్త్రాయ ఫట్ అనే మంత్రంతో దిగ్బంధనం చేసి భగవంతుణ్ణి మనస్సులో ధ్యానిస్తే విద్యామూర్తిగా, తపోమూర్తిగా రూపొందుతాడు. షట్చక్రాలతో కూడిన నారాయణ కవచం అనే మంత్రాన్ని ఈ విధంగా పఠించాలి. గరుడుని మూపుపై పదయుగంబు ఘటిల్లంగ శంఖ చక్ర చర్మ రుచిరశాంగ ఖడ్గ శరరాజిత పాశ గదాది సాధనోత్కర నికరంబులాత్మకర కంజములన్ ధరించి భూతి సంభరిత మహాష్టబాహుడు కృపామతితో ననుగాంచుగావుతన్. గరుత్మంతుని భుజాలపై 2 పాదల నుంచి కూర్చున్నవాడు తన 8 చేతుల్లో శంఖం, చక్రం, కవచం, ధనుస్సు, ఖడ్గం, బాణం, పాసం, గద అనే ఆయుధాలు ధరించినవాడు అయిన భగవంతుడు దయతో నన్ను కాపాడుగాక. ప్రకట మకర వరుణ పాశంబులందుల జలములందునెందు బొలియకుండంగాచుంగాక నన్ను ఘనుండొక్కడైనట్టి మత్స్యమూర్తి విద్యామానకీర్తి. ప్రళయకాలంలో తానొక్కడే మిగిలి కీర్తితో ప్రకాశించే మత్స్యావతార మూర్తి అయిన మహానుభావుడు నన్ను వరుణ పాశాలలో పడకుండా జలాలలో రక్షించునుగాక. వటుడు సమాశ్రిత మాయానటుడు బలి ప్రబల శోభన ప్రతిఘటనోద్భటుడు త్రివిక్రమదేవుడు చటుల స్థలమందు నన్ను సంరక్షించున్. మాయావటుడై నటించి బలి చక్రవర్తి సంపదను అపహరించిన త్రివిక్రమదేవుడు నన్ను అన్ని భయంకర స్థలాలలో రక్షించునుగాక. అడవుల సంకట స్థలుల నాజిముఖంబుల నగ్నికీలలందెడరుల నెల్ల నాకు నుతికెక్కంగ దిక్కగుంగాక. శ్రీ నృసింహుడు సురశత్రుయూధ పవ ధోగ్రుడు విస్ఫురితాట్టహాసవక్త్రుడు ఘనదంష్ట పావక విధూత దిగంతరుడ అప్రమేయుండై. దేవతల శత్రువులైన రాక్షసులను సంహరించడంలో ఉగ్రత్వం చూపేవాడు, అత్యంత భయంకరమైన అట్టహాసంతో కూడిన ముఖం కలవాడు, తన కోరల నుండి బయల్వెడలిన అగ్ని జ్వాలలచేత దిగంతాలను చెదరగొట్టినవాడు, ఊహించడానికి శక్యం కాని మహిమ కలవాడు అయిన నృసింహదేవుడు అడవులలోనూ, ప్రమాద స్థలాలలోనూ, యుద్ధభూమిలోనూ, నిప్పుల మంటలలోనూ, అన్ని ప్రమాదాలలోనూ నాకు దిక్కగునుగాక. అరయంగ నెల్లలోకములు నంకిలి నొంద మహార్ణవంబులో నొరగి నిమగ్నమైన ధర నుద్ధతింగొమ్మున నెత్తినట్టి యాకిరిపతి యగ్నికల్పుందురుఖేలుడు ఊర్జితమేదిని
మనోహరుడు కృపావిధేయుండు సదాధ్వములన్నను గాచున్ గావుతన్. లోకాలన్నీ మహాసముద్రం మధ్య మునిగినప్పుడు భూదేవిని ఉద్ధరించి తన కోర కొనపై ధరించిన అగ్నిసమానుడు, క్రీడా వినోది, ధరణి మనోహరుడు, కారుణ్యనిధి అయిన ఆది వరాహమూర్తి నన్ను ఎల్లప్పుడూ సకల దారులందు కాపాడునుగాక. రాముండు రాజకులైక విరాముండు భృగు సత్కులాభిరాముండు సుగుణస్తోముండు నను రక్షించును శ్రీ మహితోన్నతుండు నద్రేశిఖరములనందు. క్షత్రియకుల వినాశకుడు, భృగువంశంలో ప్రసిద్ధుడు, సద్గుణుడు, గొప్ప మహిమాన్వితుడు అయిన పరశురాముడు పర్వత శిఖరాలలో నన్ను కాపాడుగాక. తాటకమద్దించి తపసి జన్నమున్ కాచి హరివిల్లు విరిచి ధైర్యమున మెరసి ప్రబలులైనట్టి విరాధ కబంధోగ్ర ఖరదూషణాది రాక్షసులందునిమి వానర విభునేలి వాలింగూలగనేసి జలరాశి గర్వంబుం జక్కజేసి సేతువు బంధించి చేరి రావణ కుంభకర్ణాది వీరులంగడిమింద్రుంచి అల విభీషణులంకకు నధిపుంజేసి భూమి సుతంగూడి సాకేతపురమునందు రాజ్య సుఖములు గైకొన్న రామ విభుండు వరుసననున్ బ్రోచుచుండు ప్రవాసగతులా. తాటకిని సంహరించి విశ్వామిత్రుని యజ్ఞాన్ని కాపాడి శివుని విల్లు విరిచి ధైర్యవంతుడై బలాఢ్యులైన విరాధుడు, కబంధుడు, ఖరుడు, దూషణుడు మొదలైన రాక్షసులను చంపి సుగ్రీవుని చేరదీసి వాలిని నేలకూల్చి సముద్రుని గర్వాన్ని అణచి సేతువును బంధించి రావణుడు, కుంభకర్ణుడు మొదలైన రాక్షస వీరులను సంహరించి విభీషణుని లంకకు రాజును చేసి సీతతో కూడి అయోధ్యకు వచ్చి సుఖంగా రాజ్యాన్ని పరిపాలించిన రాముడు దూరదేశాలలో నన్ను రక్షించునుగాక. మరియు అఖిల ప్రమాదంబులైన అభిచార కర్మంబు వలన నారాయణుండును, గర్వంబు వలన నరుండును, యోగభ్రంశంబు వలన యోగనాథుండైన దత్తాత్రేయుండును, కర్మబంధము వలన గణేశుండైన కపిలుండును, గామదేవుని వలన సనత్కుమారుండును, మార్గంబుల దేవహేళనంబు చేయుట వలన శ్రీ హయగ్రీవమూర్తియును, దేవతా నమస్కార తిరస్కార దేవా పూజాఛిద్రంబుల వలన నారదుండును, అశేష నిరయంబుల వలన కూర్మంబును, నపథ్యంబు వలన భగవంతుడైన ధన్వంతరియును, ద్వంద్వంబు వలన నిర్జితాత్ముండైన ఋషభుండును, జనాపవాదంబు వలన అగ్నిదేవుండును, జనన మరణాదులు కలగజేయు కర్మంబు వలన బలభద్రుండును, గాలంబు వలన యముండును, సర్పగణంబుల వలన శేషుండును, అప్రబోధంబు వలన ద్వైపాయనుండును, భాషండ సమూహంబు వలన బుద్ధదేవుండును, శనైశ్చరుని వలన కల్కియునై ధర్మరక్షణ పరుండైన మహావతారుండు నన్ను రక్షించుగాత. ప్రాతఃసంగమ ప్రాహ్న మధ్యాహ్న పరాహ్న సాయంకాలంబులను ప్రదోషార్ధ రాత్రాపర రాత్ర ప్రత్యూషానుసంధ్యలను ప్రభాతంబు గదాధ్యాయుధంబుల ధరించి కేశవ, గోవింద, నారాయణ, విష్ణు, మధు, సంహర, త్రివిక్రమ, వామన, ఋషికేశ, పద్మనాభ, శ్రీవత్స,
ధామ సర్వేశ్వరేశ జనార్దన విశ్వేశ్వర కాలమూర్తులను నామరూపంబులు గల దేవుండు నన్ను రక్షించుగాక. ప్రళయ కాలాన లాతీతీక్ష సంభ్రమ భ్రమణ నిర్వక్రమ విక్రమ వక్రీకృత ధనుజ చక్రంబైన సుదర్శన నామ చక్రంబ మహావాయు ప్రేతుండై హుతాశనుండు నీరశత్రునాటవుల భస్మీభూతంబుసేయు భంగి భగవత్ ప్రయుక్తంబై మద్వైరి సైన్యంబుల దగ్ధంబు గావింపుము. జగత్ సంహారకాల పటు ఘటిత చటుల మహోత్పాత గర్జారవ తర్జన దశ దిశాభివర్జిత ఘన ఘనాంతర నిష్ఠ్యూత నిష్ఠుర కోటి శతకోటి సంస్పర్శ స్ఫుర ద్విస్ఫులింగ నిర్గమానర్గళ భుగ భుగాయమాన మూర్తి విస్ఫూర్తి నారాయణ కరకమలవర్తి గదాయుధోత్తమ మదీయ వైరి తండోపతండంబుల భండనంబులం జండ గతిం బిండి పిండిగా కూష్మాండ వైనాయక యక్ష రక్షోభూత గ్రహంబులు చూర్ణంబులుగా గుండక వినోదము సల్పుము. ధర్మేంద్రంబైన పాంచజన్యంబ సర్వలోక జిష్ణుండైన శ్రీకృష్ణుని నిఖిల పుణ్యైక సదన వదన నిష్ఠ్యూత నిశ్వా సాధర వేణు పరిపూతంబై యున్మత్త భూత ప్రేత పిశాచ విప్రగ్రహాది క్రూర దుర్గ్రహంబులు నిద్రావణంబులుగా అస్మత్పర వీరమండలంబుల గుండియలతో తదీయమానిని దుర్భర గర్భంబులు గర్భ స్తార్భక వివర్జితంబులుగా అవియ బ్రహ్మాండ భాండ భీకరంబైన భూరినాదంబున మోదింపుము. అతి తీవ్రధారా దళిత నిశాట కోటి కఠోర కంఠ కరాళ రక్తధారా ధౌత మలీమస విస్తరంబవైన నందక మహాసి శేఖరంబ జగదీశ ప్రేరితంబవై మద్విద్వేషి విషమ వ్యూహంబులు బెండువడ మెండు గడి కండలుగా ఖండించి చెండాడుము. నిష్కళంక నిరాతంక నిశ్శంక సాంద్ర చంద్ర మండల పరిమండిత సర్వాంగ లక్షణ విచక్షణ ధర్మ నిర్మితంబవైన చర్మంబా దుర్మద మద్వైరిలోక భీకరాలోకంబులను సమాకుల నిబిడ నీరంధ్ర నిష్ఠుర తమ పటల పటు ఘటనంబులం గురి పరుపుము. నిఖిల పాపగ్రహంబుల వలన సకల నర మృగ సర్ప క్రోడ భూతాదుల వలనను అగు భయంబులు భగవన్నామ రూప యాన దివ్యాస్త్రంబుల వలన బొందకుండుగాక. బృహత్తంత రారాది రూపయాన దివ్యాస్త్రంబుల వలనం బొందకుండుగాక. బృహ ద్రథంతరాది సామంబుల చేత స్తోత్రంబు చేయబడుచున్న ఖగేంద్రుడు రక్షణ దక్షుండై నన్ను రక్షించుగాక. శ్రీహరినామ రూప వాహన దివ్యాయుధ పారిషోత్తమ ప్రముఖంబు లస్మదీయ బద్ధీంద్రియ మనః ప్రాణంబుల సంరక్షించు భగవంతుండైన శేషుండు సర్వోపద్రవంబుల భగవంతుండైన శేషుండు సర్వోపద్రవంబుల నాశంబు చేయు. జగదైక్య భావంబైన ధ్యానంబు గలవానికి వికల్పరహితుండై భూషణాయుధ లింగాఖ్యలగు శక్తులన్ ధనమాయ చేత ధరించి తేజరిల్లుచుండు. లక్ష్మీకాంతుండు వికల్ప విగ్రహంబుల వలన నన్ను రక్షించుగాక.
లోక భయంకరాట్టహాస భాసుర వదన గహ్వరుండగుచు సమస్త తేజోహరణ ధురీణ తేజఃపుంజ సంజాత దివ్య నృసింహావతారుండగు అప్పరమేశ్వరుండు సర్వ దిగ్భాగంబుల వలన సమస్త బహిరంతరంగంబు వలన నన్ను రక్షింపుచుండుగాక అని నారాయణాత్మక కవచ ప్రభావంబు ఇతిహాస రూపంబున ఇంద్రుండు తెలిసి కొని ధ్యానంబు చేసి తద్విద్యాధారణ మహిమ వలన నరాతుల నిర్జించే కావున ఎవ్వరేని నిర్మలాత్ములగు వారలే తద్విద్యాధారణులై యను దినంబును పఠించిన అతి ఘోర రణంబుల నత్యుత్కట సంకటంబులను సర్వగ్రహ నిగ్రహ కర్మ మారణ కర్మాది దుష్కర్మ జన్య క్లేశంబులను వదలి అవ్యాకుల మనస్కులై విజయంబు నొందుదురు మరియును సర్వరోగంబులకు అగమ్య శరీరులై సుఖంబు నొందుదురు అదియునుగాక. ఇంకా అన్ని ప్రమాదాలకు కారణాలైన అభిచార ప్రయోగాల నుండి నారాయణుడు నన్ను రక్షించునుగాక. గర్వపడడం నుండి నరుడు రక్షించునుగాక. యోగాభ్యాసం నుండి పతనం కాకుండా యోగాలకు అధిపతి అయిన దత్తాత్రేయుడు నన్ను కాపాడుగాక. కర్మబంధాల నుండి గణాధిపతి అయిన కపిలుడు రక్షించుగాక. మన్మథుని నుండి సనత్కుమారుడు కాపాడుగాక. దారిలో వెళ్తూ దేవతలను అవహేళన చేసిన పాపం నుండి శ్రీహయగ్రీవుడు రక్షించుగాక. దేవతలకు నమస్కారం చేయకుండా తిరస్కరించినప్పుడు దేవపూజలో లోపం జరిగినప్పుడు నారదుడు నన్ను కాపాడుగాక. అంతులేని నరకాల నుండి కూర్మమూర్తి నన్ను రక్షించుగాక. తినరానిది తిన్న దోషం నుండి భగవంతుడైన ధన్వంతరి నన్ను కాపాడుగాక. శీతోష్ణాది ద్వంద్వాల నుండి జితేంద్రియుడైన ఋషభుడు నన్ను రక్షించుగాక. లోకుల నిందల నుండి అగ్నిదేవుడు నన్ను కాపాడుగాక. చావు పుట్టుకలు కలిగించే అసత్కర్మల నుండి బలభద్రుడు నన్ను రక్షించుగాక. కాలప్రభావం నుండి యముడు కాపాడుగాక. సర్ప సమూహం నుండి ఆదిశేషుడు నన్ను రక్షించుగాక. అజ్ఞానం నుండి కృష్ణద్వైపాయనుడు నన్ను కాపాడుగాక. వేదవిద్యా విముఖుల నుండి బుద్ధదేవుడు నన్ను రక్షించుగాక. శనిపీడ నుండి కల్కి నన్ను కాపాడుగాక. ఈ విధంగా ధర్మరక్షణ పరాయణుడైన శ్రీమన్నారాయణుడు ఆయా రూపాలలో నన్ను రక్షించుగాక. ఉదయం, మధ్యాహ్నం, పట్టపగలు, సాయంకాలం, మునిమాపువేళ, అర్ధరాత్రి, అపరాత్రి, పత్యూషకాలం, సంధికాలాలు, ప్రభాతం అనే సకల సమయాలలో గద మొదలైన ఆయుధాలను ధరించి కేశవుడు, నారాయణుడు, గోవిందుడు, విష్ణువు, మధుసూదనుడు, త్రివిక్రముడు, వామనుడు, హృషికేశుడు, పద్మనాభుడు, శ్రీవత్సాంకుడు, సర్వేశ్వరుడు, జనార్దనుడు, విశ్వేశ్వరుడు, కాలమూర్తి అనే నామరూపాలు కలిగిన దేవుడు నన్ను రక్షించుగాక. ప్రళయకాలపు అగ్నిజ్వాలలతో అతి తీవ్రంగా తిరుగుతూ అవక్రపరాక్రమంతో రాక్షస సమూహాన్ని చీకాకు పరిచే సుదర్శన చక్రమా, పెనుగాలికి పెచ్చరిల్లిన అగ్ని ఎండుగడ్డితో నిండిన అడవులను భస్మం చేసినట్లు నీవు భగవంతునిచే ప్రయోగింపబడి నా శత్రువులను నిశ్శేషంగా దహించు. ప్రళయకాలంలో అమితోత్సాహంతో గర్జిస్తూ పదిదిక్కులలో క్రమ్మిన కారు మబ్బులు వెలిగ్రక్కే కోటానుకోట్ల పిడుగుల నుండి వెడలే అగ్నికణాల భుగభుగ ధ్వనులతో నిండి శ్రీమన్నారాయణుని కరకమలలలో చండప్రచండంగా వెలిగే కౌమోదకీ గదాదండమా, తండోపతండాలైన నా విరోధులను పిండి పిండి కావించు. కూస్మాండాలు, వైనాయకాలు, యక్షులు, రక్షస్సులు, భూతాలు, గ్రహాలు మొదలైన దుష్టశక్తులను పొడిపొడి చేసి వినోదించు. సకలలోక జయశీలుడైన శ్రీకృష్ణుని పుణ్యసదనమైన వదనం నుండి పూరింపబడే పాంచజన్య శంఖమా, ఉన్మత్తాలైన భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, బ్రహ్మరాక్షసులు మొదలైన వాటిని పారద్రోలు. నా విరోధి వీరుల గుండెలతో పాటు వారి ఇల్లాండ్ర కడుపులలోని పిండాలు అవిసేటట్లు బ్రహ్మాండ భాండం బ్రద్దలయ్యే విధంగా పెద్దగా ధ్వనించు.
నారాయణుని చేత ప్రయోగింపబడి మిక్కిలి పదునైన అంచుతో రాక్షసుల కఠోర కంఠాలను తెగనరికి ఆ కరాళ రక్తధారలలో మునిగి తేలే నందక మహాఖడ్గమా నా శత్రు వ్యూహాలను ఖండఖండాలుగా చించి చెండాడు. నిష్కళంకాలు నిరాటంకాలు అయిన శత చంద్రమండలాలతో అలంకరింపబడి శుభలక్షణాలతో విలక్షణంగా ఉండే ధర్మస్వరూపమైన ఓ కవచమా, దుర్మదులైన నా శత్రు సమూహాలను కన్నులు మిరుమిట్లు గొలిపే కాంతులను ప్రసరింపజేసి మిక్కిలి చిక్కని చిమ్మచికట్లలో చిక్కుపడే విధంగా చెయ్యి. భగవంతుని నామాలు, రూపాలు, వాహనాలు, దివ్యాధాలు పాపగ్రహాల వలన, క్రూర మూగాల వలన, సర్పాల వలన, అడవి పందుల వలన సంభవించే ఉపద్రవాలను తొలగించి నన్ను రక్షించుగాక. నానా విధాలైన సామగానాలతో స్తోత్రం చేయబడే గరుత్మంతుడు రక్షాదక్షుడై నన్ను కటాక్షించుగాక. శ్రీమన్నారాయణుని నామరూప వాహనాలు దివ్యాధాలు మొదలైనవి నా బుద్ధిని, ఇంద్రియాలను, మనస్సును, ప్రాణాలను సంరక్షించుగాక. భగవంతుడైన శేషుడు ఉపద్రవాలనన్నింటినీ దూరంగా తొలగించుగాక. ఈ సమస్త విశ్వాన్ని భగవంతుని స్వరూపంగా భావించి ధ్యానించబడేవాడు మాయామయుడు అయి అలంకారాలు, ఆయుధాలు ధరించి తిరుగులేనివాడై విరాజిల్లే మహావిష్ణువు అవశ్యం కాపాడుగాక. సమస్తలోక భయంకరమైన అట్టహాసంతో ప్రకాశించే వదన గహ్వరంతో తేజోవిరాజమానుడై శ్రీ నృసింహదేవుడు లోపల వెలుపల అన్ని దిక్కుల నుండి నన్ను రక్షించుగాక. ఈ విధంగా శ్రీమన్నారాయణ స్వరూపమైన కవచాన్ని విశ్వరూపుడు దేవేంద్రునికి ఉపదేశించాడు. ఇంద్రుడు ఆ కవచాన్ని గ్రహించి దాని ప్రభావంతో తన శత్రువులైన రాక్షసులను జయించాడు. లోకంలో ఎవరైనా సరే మాలిన్యం లేని మనస్సుతో ఈ నారాయణ కవచాన్ని స్వీకరించి ప్రతిదినం పఠిస్తున్నట్లయితే అతి భయంకరమైన యుద్ధాల వల్ల, అత్యంత దుర్భరాలైన కష్టాల వల్ల, ఘోరాతి ఘోరమైన దుష్టగ్రహాల వల్ల, క్రూరమైన మారణ కర్మల వల్ల ఏ విధమైన బాధలు పొందకుండా సుఖంగా ఉంటారు. ఎటువంటి మనోవ్యథలు లేకుండా విజయం సాధించి చక్కని ఆరోగ్యంతో ఆనందిస్తారు. అతి కౌశికుండను బ్రాహ్మణుండు తొల్లి ఈ విద్య ధరించి ఎలమి మించి మరుభూమియందు నిర్మల చిత్తుండై యోగధారణంబున బిట్టు తనువు విడిచే దానిపై నొకండు గంధర్వవరేణ్యుండు చిత్రరథాక్షుండ జేయుడొంటి జదలన్ జనంగదంఛాయ తధస్తిపై గదిసిన నాతడు గళవళించి యువిధ పిండుతోడ నవ విమానము తోడందనదు విద్యతోడ ధరణింద్రెల్లి తిరిగి లేవలేక తికమక గుడువంగా వాలఖిల్యమౌను వానింజూచి. పూర్వం కౌశికుడనే బ్రాహ్మణుడు ఎంతో భక్తితో ఈ నారాయణ కవచాన్ని ఉపాసించి నిర్మలమైన హృదయంతో యోగ మార్గాన్ని అవలంబించి ఒక ఏడారి ప్రదేశంలో తన దేహాన్ని విడిచిపెట్టాడు. చిత్రరథుడు అనే గంధర్వరాజు తన రాణులతో కలిసి విమానంలో ఆకాశమార్గాన పోతుండగా ఆ విమానం నీడ కౌశికుని అస్థిపంజరం మీద పడగానే అది ముందుకు పోకుండా ఆగిపోయి నేలమీదకు వచ్చి పడింది. చిత్రరథుడు తన రాణులతో క్రింద పడిపోయాడు. అవయవాలు స్తంభించగా అతడు లేవలేక తికమక పడ్డాడు. ఆ సమయంలో వాలఖిల్యుడు అనే ముని ఆ గంధర్వునితో ఇలా అన్నాడు: నారాయణ కవచ సమాధారణ పుణ్యాస్థి దీని దగ్గర నీకు గూరిడిని
విష్ణు భక్తుల వారక చేరంగ నెట్టి వారికి తరమే. నారాయణ కవచాన్ని ధరించి దేహం విడిచిన పుణ్యాత్ముని అస్థికలివి. వీని దగ్గర నీ మహిమలు పని చేయవు. విష్ణు భక్తులను అతిక్రమించి వెళ్లడం ఎవరికి సాధ్యం? సంధించి నీ అంగక సంధులెల్లన్ బంధించి తన మంత్రం బలంబు పేర్మిన్నందంబు మాన్పింప తదన్యమేది సింధు ప్రవాహోన్నతి చేతన్ తీరున్. నారాయణ కవచ ప్రభావం వల్ల నీ అవయవ సంధులు బంధింపబడ్డాయి. ఈ ఆపద తొలగటానికి ఒక మార్గం ఉంది. ఈ పుణ్యాత్ముని ఎముకలను నీవు నది జలాలలో కలిపితే నీ కష్టాలు తీరిపోతాయి. కావున నీ పుణ్యశల్యంబులు భక్తియుక్తుండవై కొనిపోయి ప్రాంగుఖంబున ప్రవహించెడు సరస్వతీ జలంబుల నిక్షేపణంబు చేసి కృతస్నానుండవై యాచమనంబు చేసిన నీ సర్వాంగ బంధనంబులు ఉడుగు ననిన అతడండట్లు చేసి తన విమానం బెక్కి నిజస్థానంబున కరిగి. కావున ఈ పవిత్రమైన అస్థికలను భక్తితో తీసుకుని పోయి తూర్పు దిక్కుగా ప్రవహిస్తున్న సరస్వతీ నదిలో నిమజ్జనం చెయ్యి. ఆ నదీ జలాలలో స్నానం చేసి ఆచమనం చెయ్యి. అప్పుడు నీ సర్వాంగ బంధాలు విడిపోతాయి అని వాలఖిల్యుడు చెప్పగా విని ఆ చిత్రరథుడు ఆ విధంగానే ఆచరించి బంధ విముక్తుడై విమానమెక్కి తన లోకానికి వెళ్లిపోయాడు. అనుదినము దీని నవ్వరు వినిరేని పఠించిరేని విస్మయమొదవన్ ఘనభూత జాలమెల్లను మునుకొని వారలను గాంచి మృక్కుచుండు. ఈ నారాయణ కవచాన్ని ఎవరైతే ప్రతినిత్యం వింటారో పఠిస్తారో అటువంటి వారిని దర్శించగానే ఆశ్చర్యకరంగా సమస్త జీవకోటి భక్తితో నమస్కరిస్తారు. విశ్వరూపు వలన ఐశ్వర్యకరమైన ఇట్టి విద్యందాచి ఇంద్రుడపుడు మూడు లోకములకు ముఖ్యమైనట్టి శ్రీననుభవించి మించే అధిక మహిమా ఐశ్వర్యప్రదమైన ఆ మహావిద్యను విశ్వరూపుని నుండి గ్రహించిన దేవేంద్రుడు ముల్లోకాలకు ప్రభువై మహేశ్వర్యాన్ని అనుభవించాడు. భూపాల యా విశ్వరూపున కరుదైన తలలు ముండను వంద తగిలియుండు సొరిది సురాపాన సోమపానంబులు నన్నాదమనంగను అమరవరులా తోంగూడి భుజించి తూకొని వారితో యజ్ఞభాగంబు ప్రత్యక్షముంది గైకొనుచుండ దుష్కర్ముడై యా యజ్ఞభాగంబు రాక్షస ప్రవరులకు తల్లి మీద కలుగు తాత్పర్యవశమున దివిజవరుల మొరగి తెచ్చి ఇచ్చే అది ఎరింగి ఇంద్రుడు అతి భీత చిత్తుండై తనకుంగానియతని తలలు ద్రోచే. మహారాజా, విశ్వరూపునికి 3 తలలు. వానిలో మొదటి తల సురాపానం చేస్తుంది, రెండవది సోమపానం చేస్తుంది, మూడవది అన్నం భుజిస్తుంది,
విశ్వరూపుడు దేవతలకు ఆచార్యుడై వారితో కలిసి మెలిసి ఉంటూ యజ్ఞాలు చేయిస్తూ వారితో పాటు హవిర్భాగాలు అందుకొంటూ ఉండేవాడు. కొంతకాలానికి అతని బుద్ధి వక్రించి ఒక చెడ్డ పని చేశాడు. విశ్వరూపుని తల్లి రచన. ఆమె రాక్షసుల ఆడపడుచు. అతడు యజ్ఞాలలోని హవిర్భాగాలను దేవతల కళ్లు గప్పి మోసగించి తన తల్లి మీద గల అభిమానంతో ఆమె వైపు వారైన రాక్షసముఖులకు రహస్యంగా ఇవ్వడం మొదలుపెట్టాడు. అది తెలుసుకుని ఇంద్రుడు భయపడి తన శ్రేయోభిలాషి కాని విశ్వరూపుని 3 తలలను ఖండించాడు. భాసురుండనక మహాత్మాగ్రేసరుండనకతడు పూర్వకృత కర్మగతిన్ వేసరండనక మహేంద్రుడు భూసురు తలలపుడు రోషమున దెగనడిచెన్. బ్రాహ్మణుడని మహానుభావులలో మహనీయుడని ఆలోచించకుండా విధి వైపరీత్యం వల్ల ఇలా జరిగిందని అనుకోకుండా ఇంద్రుడు కోపంతో విశ్వరూపుని తలలు ఖండించాడు. ఇట్ల ఇంద్రుడు క్రోధంబు సహింపంజాలుక విశ్వరూపు తలలు ఖడ్గంబునం దెగనడుచున సోమపానంబు చేయు శిరంబు కపింజలం బయ్యే సురాపానంబు చేయు శిరంబు కలవింకం బయ్యే అన్నంబు భక్షించు శిరంబు తిత్తిరియయ్యే నిట్లు త్రివిధ పక్షిస్వరూపంబు దాల్చి బ్రహ్మహత్య ఏతెంచి ఇంద్రుని జుట్టుకొని తమ్ము బరిగ్రహింపుమని నిర్బంధింపనప్పుడింద్రుడతి భీతచిత్తుండై త్రిలోకనాయకుం దైనన్ దానిం దప్పించుకొనంజారకాయంజలి యొగ్గి యమ్మహాదోషంబు గైకొని తద్దోషం బొక్క సంవత్సరం బనుభవించి యంతం బాపుకొను వాడే భూ జల వృక్ష స్త్రీలం బ్రార్థించి మద్దురితంబు చతుర్విధంబు కొలంబుచ్చుకొనుండనిన భూమి తనేందు జేయంబడిన ఖాతంబు తనంతనపూడునట్టి వరంబును జలంబు సర్వంబు దనయందు వృక్షాళితంబైనం భావనం బగునట్టి వరంబును వృక్షంబులు భేదింపం బడి పునః ప్రరోహంబు గలుగు వరంబును స్త్రీలెల్లపుడుం దమకు గామసుఖంబు గలుగునట్టి వరంబును గోరిన నతం నట్లకా నొసంగిన నతని దుష్కృతంబు ధరణి నెయ్యలూషర క్షేత్రంబుల విధంబునను నుదుకంబు బుద్బుద ఫేన రూపంబునను మహీర్హంబులు నిర్యాస భావంబునను నింతులు రజో వికారంబునను నిట్లు చతుర్భాగంబులం బంచుకొనిరి అంత. ఈ విధంగా ఇంద్రుడు కోపాన్ని ఆపుకోలేక విశ్వరూపుని తలలు ఖండించగా సోమపానం చేసే తల కోజుపిట్టగా మారిపోయింది. సురాపానం చేసే తల ఓరబిచ్చుక అయింది. అన్నం భక్షించే తల తీతు పిట్ట అయింది. ఈ విధంగా బ్రహ్మహత్య పాతకం 3 విధాలైన పక్షి రూపాలు ధరించి ఇంద్రుణ్ణి చుట్టుముట్టి మమ్మల్ని పరిగ్రహించమని నిర్బంధించసాగాయి. ఇంద్రుడు భయపడి ముల్లోకాలకు అధిపతి అయిన ఆ బ్రహ్మహత్య పాతకం నుండి తప్పించుకొనలేకపోయాడు. చేతులు జోడించి ఆ మహాపాపాన్ని స్వీకరించాడు. అలా దానిని 1 సంవత్సరం అనుభవించి ఆ తరువాత భరించలేక దానిని వదిలించుకోవాలని నిశ్చయించి భూదేవిని, జలాలను, వృక్షాలను, స్త్రీలను పిలిచి ఆ పాపభారాన్ని 4 భాగాలు చేసి మీరు పుచ్చుకోండి అని ప్రార్థించాడు. అందుకు బదులుగా భూమి తనపై చేయబడ్డ గోతులు వాటంతటా అవే పూడిపోయేటట్లు, జలాలు సమస్తం తమలో కడగబడగానే పవిత్రం అయ్యేటట్లు, వృక్షాలు ఎన్నిసార్లు ఛేదించినా తిరిగి చిగురించేటట్లు, స్త్రీలు ఎల్లప్పుడూ తమకు అధికంగా కామసుఖం ప్రాప్తించేటట్లు వరాలు కోరుకోగా ఇంద్రుడు అలాగే వరాలిచ్చాడు. అతని పాపాన్ని పొందిన భూమి చౌడౌటను పొందింది. జలాలు బుడగలు నురుగును పొందాయి. వృక్షాలు జిగురు రూపాన్ని అందుకొన్నాయి. స్త్రీలు రజోవికారాన్ని పొందారు. ఆ విధంగా వారు ఇంద్రుని పాపంలో 4వ వంతు చొప్పున పంచుకున్నారు. అప్పుడు బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. ఘట్టములు 9.
శబళాశ్వులకు బోధించుట. 10. బృహస్పతి తిరస్కారము. 11. దేవాసుర యుద్ధము. 12. శ్రీమన్నారాయణ కవచము.